అండ్ వెల్కమ్ టు మై ఛానల్. కిందటి వీడియోలో తోటకూర ఒక రకమైతే చూపించానండి. చూపించినప్పుడు చెప్పాను ఏంటంటే ఇంకొక 2 రకాలు కూడా ఎలా వండుకోవాలన్నది చూపిస్తాను, చేసేటప్పుడు చెప్తాను అని కూడా చెప్పానండి. తోటకూర టమాటా అనమాట. ఇది రెండో రకము తోటకూర టమాటా. ఈ ప్రిపేర్ విధానం ఎలాగో చెప్తాను సింపుల్గా అనమాట. సో తోటకూర తీసుకున్నాను. తోటకూర ఇందులో వేసాను. శనగపప్పు కొద్దిసేపు నానబెట్టి ఇందులో వేసాను. శనగపప్పు వేసాను చూడండి. చింతపండు వేసాను. కొంచెం ఉల్లిపాయలు టమాటాలు వేసాను అనమాట. ఈ కూరకు తగ్గట్టు టమాటాలు 3 టమాటాలు తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి వేసానండి. వేసి ఇది కుక్కర్ పెడతాం కదా, కుక్కర్ పెట్టిన తర్వాత 3 విజిల్లే రానివ్వాలి. ఎక్కువగా పేస్ట్ లాగా అయ్యేటట్టుగా ఉంచకూడదు. శనగపప్పు బాగుండదండి. పప్పు గుత్తి తీసుకొని దించిన తర్వాత మెదిపేసి తాలింపు వేసుకోవచ్చు. పోపు దినుసులు ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి తాలింపు వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుందన్నమాట. మెదిపేటప్పుడు కూడా మెత్తగా పేస్ట్లా చేయకూడదు. చిన్నది జస్ట్ కొంచెం ఇలా మెదిపితే సరిపోతుంది. ఇవి కోసేసాను కదా, గ్లాస్ వాటర్ పోసానండి. ఉడికిన తర్వాత అలా చేసుకోవాలి. సో వీటిల్లో పోషక విలువలు ఏముంటాయో నేను ఒక 3 రకాలు చెప్తానండి. తోటకూర తింటే కళ్ళకు మంచిది. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. పోషక విలువలు ఉంటాయండి తోటకూరలో. రోజు రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు. టమోటాలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. టమోటా కోసేటప్పుడు కింది భాగం తీసేయాలండి. అంటే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని అంటారు. తొడుము ఉంటుంది కదా, తొడుము వైపు కొంచెం కోసేసి టమాటా అనేది వేసుకోవాలి. ఉల్లిపాయలు తింటే హెల్త్కి చాలా మంచిది. హెయిర్ కూడా నల్లబడుతుందండి. రోజు కూడా రెగ్యులర్గా రోజుకు ఒక ముక్క తీసుకోవచ్చు. ఉల్లిపాయ తీసుకుంటే హెయిర్ అనేది నల్లబడుతుంది. షుగరు కంట్రోల్లో ఉంటుంది. రోజు ఉల్లిపాయ తీసుకోవడం వలన ఈ ఎనర్జీ లెవెల్ కూడా బాగుంటాయి అన్నమాట. ఉల్లిపాయ తినొచ్చు. సో ఇలాగ తోటకూర టమాటా అనేది రెండో రకం అండి, ప్రిపేర్ చేసుకోవచ్చు. కిందటి వీడియోలో నేను పప్పు చేసేటప్పుడు చూపించాను, పూర్తిగా చెప్పలేకపోయాను. పప్పు గురించి కొంచెమే ఎక్స్ప్లెయిన్ చేశానండి. నెక్స్ట్ వీడియోలో పప్పు దినుసులు ఏముంటాయో చెప్తాను. సో ఇలాగ మనము కూర అనేది వండుకోవచ్చు. మూడో రకము నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను. అంటే కాయగూరలు కోసేటప్పుడు అన్నీ కూడా నేను వీడియో తీయలేదు. మొత్తం వేసి ఇలాగ అర్థమయ్యేటట్టు చెప్తామని ఇలాగ వీడియో తీయడం జరుగుతుందండి. సో ఇలాగ వండుకోవచ్చు అనమాట తోటకూర టమాటా. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం చింతపండు వేస్తాం కాబట్టి పుల్లగా చాలా బాగుంటుందండి. ఇలాగ తోటకూర టమాటా వండుకోవచ్చు. ఈ తోటకూర మా కుండీలోదేనండి. మొన్న నేను వీడియో చేసినప్పుడు ఒక కుండీలో తోటకూర కోసాను. ఇది రెండో కుండీలో తోటకూర అనమాట. అంటే తోటకూర గింజలు చిన్నగా ఉంటాయి అన్నమాట. మనం కోసినప్పుడు ఎగిరిపోతాయండి. అంటే ఏ కుండీలో పడతాయి అన్నది కూడా మనం చెప్పలేము. అలాగా 4-5 రోజుల్లోనే మొలకొచ్చేస్తుంది. 10 రోజుల్లో ఆకుకూర వచ్చేస్తుంది అనమాట. తోటకూర గింజలు తెచ్చుకోవాలి, వేయాలి అవన్నీ ఏమి ఉండవండి. ఒకసారి తోటకూర గింజలు వేసాము అంటే రెగ్యులర్గా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది కుండీలో వేసి చూపిస్తున్నానండి. భూమి మీద నేల ఉందనుకో, ఆ నేలలో వేసుకోవచ్చండి. కొంచెం తవ్వేసి వేసుకొని రోజు కూడా నీళ్ళు ఇలాగ మగ్గులతో తీసుకెళ్ళి ఇలా పోయకూడదండి. కొంచెం ఇలా చల్లుతూ ఉండాలన్నమాట. చల్లుతూ ఉంటే మొక్కలు అనేది వస్తూ ఉంటాయి. ఇలాగ నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి. అంటే నాకు కూడా ఇలాగ నేను గింజలు వేస్తూ ఉంటే ఇలాగ మొలకలు వచ్చాయి. చాలాసార్లు వీడియో చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఖాళీ లేక చేయలేకపోయాను. సో ఇలాగ నాకు తెలిసినవన్నీ కూడా మీకు చెప్తూ ఉంటానండి. సో ఈ తోటకూర గింజలు తెచ్చి కూడా నేను 10 సంవత్సరాలు అవుతుంది. ఆ 10 సంవత్సరాల నుంచి కూడా నేను గింజలు
ఇంతవరకు తోటకూర గింజలు అనేది తేలేదు. అవే పడుతున్నాయి, అవే కుండీలో వస్తున్నాయి అన్నమాట. మనకి ఇంకా కుండీల నిండా కావాలనుకుంటే వాటికొచ్చిన గింజలే తెంపేసి వేసుకుంటే తోటకూర వచ్చేస్తుంది. ఇలాగ నేలలో కూడా వేయొచ్చండి. మాకంటే నేల లేదు కాబట్టి నేను కుండీలో వేసి చూపిస్తున్నాను. నేలలో వేసుకోవచ్చు. పొలాలు ఉంటాయి కదా, భూమి పొలాలలో కూడా గింజలు తీసుకెళ్ళి పొలంలో చల్లుకోవచ్చండి. ఓ పక్కన చల్లుకుంటే అదే ఉంటుంది. పొలానికి వెళ్ళినప్పుడల్లా కోసుకొని రావచ్చు తోటకూర. ఈ తోటకూర ఏంటంటే ఎర్ర తోటకూర కాదండి, తెల్ల తోటకూర అనమాట. సో ఇలాంటి తోటకూర ఎర్ర తోటకూర ఉంటుంది, తెల్ల తోటకూర ఉంటుంది, ఇంకొక కలర్ కూడా ఉంటుంది అనమాట. గ్రీను ఎరుపు తోటకూర రెండు కలిసి ఉంటాయి. 3 రకాలైతే నేను చూశాను. కాకపోతే అవన్నీ నేను వేయలేదండి. ఇంక ఈ తోటకూర ఉంది కానీ ఈ తోటకూర వాడుతున్నాను అనమాట. సో ఇలాగ నేను చేస్తూ ఉంటానండి. మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ మీద క్లిక్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలాంటివి నాకు తెలిసినవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.